Hey guys, hello, namaste. Well, once again, welcome back to my channel with me, Pratyusha. సో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఈ కాలిగ్రఫీ ఫ్లోరిషింగ్ సిరీస్ మీ అందరూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్, చాలా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ హ్యాండ్ రైటింగ్ స్టైల్స్లో మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను, దాట్ ఇస్ ఫర్ ష్యూర్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏం చేస్తున్నాం మనం? ఎస్, స్మాల్ కేస్ లెటర్ సిని ఎలా ఫ్లోరిష్ చేస్తామో అనేది ఈ వీడియో. సో కొన్ని ప్రిటీ అండ్ ఎలిగెంట్ బ్యూటిఫుల్ ఫ్లోరిషెస్ ఆఫ్ సి చూద్దాం మనం ఎలా చేస్తామో. సో రైట్ విత్ మీ, ప్రాక్టీస్ విత్ మీ, అండ్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ హ్యాండ్ రైటింగ్ విత్ మీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం స్మాల్ కేస్ లెటర్ సిని ఎలా ఫ్లోరిష్ చేయాలో చూద్దాం. For this video, I'm using Pentel brush sign pen. సో సి ఫ్లోరిషెస్ని మనం ఎలా రాయబోతున్నామంటే, మనం ముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎంట్రీ స్ట్రోక్ అయినా ఫ్లోరిష్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎగ్జిట్ స్ట్రోక్ అయినా ఫ్లోరిష్ చేయొచ్చు. సో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సి ఫ్లోరిషెస్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనం సింపుల్ ఫ్లోరిష్ చూద్దాం. ఇక్కడ సి కదా, దీన్నే మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం అంతే. This is a simple flourish. ఇది ఒక సింపుల్ ఫ్లోరిష్ కదా. ఇంకొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లోరిష్ చూద్దాం. చూస్తారా ఇదెంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉందో ఈ సి ఫ్లోరిష్. ఇంకొక మంచి ఫ్లోరిష్ చూద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో కదా. జస్ట్ మీ హ్యాండ్ ఇలా ఒక రిథమిక్ ఫార్మాట్లో ఈజీగా నీట్గా ఇలా ఫ్లో అయ్యేలా చూసుకోండి, ఫ్లెక్సిబుల్గా, అంతే. యువర్ ఫ్లోరిషెస్ విల్ బీ రెడీ. ఇంకో ఫ్లోరిష్ చూద్దాం. సి ఇది చూసారా, ఇది కూడా సూపర్ కదా. ఒకటి ఎంట్రీ ఫ్లోరిష్ కూడా చూద్దాం. ఎంట్రీ స్ట్రోక్ది సంథింగ్ ఇలా వస్తుంది. చూసారా. సో ఇవి మన సి ఫ్లోరిషెస్, కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే, ఫ్లోరిషెస్ అంటేనే ఓవల్స్ ఫామ్ అవ్వాలి అని చెప్పుకున్నాం కదా. సో మనము ఒక పెద్ద ఓవల్స్ ఫామ్ అయ్యేలాగే ఫ్లోరిషెస్ ఉండాలి మనవి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకున్నామంటే ఇక్కడ ఒక ఓవల్ ఫామ్ అవుతుంది, చూసారా. ఆర్ఎల్స్ ఇక్కడ పెద్ద బిగ్ ఓవల్ ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఓవల్ ఉంది. ఫ్లోరిషెస్ ఎప్పుడు ఓవల్స్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఒక ఓవెల్ అండ్ దీన్ని ఎలా తీసుకొస్తే ఇక్కడ ఒక ఓవెల్, చూస్తున్నారా. అండ్ ఇక్కడ కూడా ఒక బిగ్ ఓవెల్ని ఫామ్ చేసాం. ఫ్లోరిషెస్ అంటేనే ఓవెల్స్ కదా. అండ్ ఇక్కడ ఈ రెండింటిని కంబైన్ చేస్తే కూడా ఒక బిగ్ ఓవెల్ వస్తుంది.
అండ్ మనకి ఇక్కడ కూడా ఒక ఓవల్ ఫామ్ చేసాం అండ్ ఇక్కడ కూడా ఒక స్మాల్ ఓవల్ ఫామ్ చేసాం అండ్ ఇక్కడ ఆల్రెడీ వన్ ఓవల్ ఉంది అండ్ ఆల్రెడీ ఇక్కడ బిగ్ ఓవల్ కూడా ఫామ్ చేసాం. సో that's it. Hope you like this video, learned from it. Subscribe for more videos and thanks for watching. సో గాయస్, డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రివ్యూ ఆఫ్ ద వీడియో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇప్పటివరకు చూసారు కదా ఎల్లరూ వీడియో, సో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. Thank you for watching and do subscribe for more fantastic and interesting video. See you until my next video.